యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గళమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం నేతన్నల రుణమాఫీని విస్మరించిందని, నూలు సబ్సిడీ థ్రిఫ్ట్ స్కీమ్ నిలిపివేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. రాజకీయ అధికారమే సమస్యలకు అంతిమ పరిష్కారమని, పద్మశాలీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. చేనేత సహకార సంఘం అన్న యావత్తు ఈ చేనేత వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేటటువంటి అవగాహన ఉన్నదా లేదా అనేటటువంటి బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే యాన్ సబ్సిడీ మొత్తం ఎత్తేసారు. దాంతో అంతో ఇంతో వ్యాపారం చేసుకొని ఇండిపెండెంట్ గా బతకగలిగే అవకాశం ఉన్నటువంటి చేనేత అందరూ కూడా మళ్ళీ ఇబ్బందులు పడి బ్యాంకుల మీదనో లేకపోతే కంప్లీట్ గా ఫ్యాక్టరీల మీదనో ఆధారపడి బతికే పరిస్థితి వచ్చింది. కాబట్టి యాన్ సబ్సిడీని యథాతథంగా పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి సహకార సంఘం ఎన్నికలు జరగకపోవడంతో ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనకు తెలుసు. సరే, ఇది ఏ ప్రభుత్వమైనా 6 ఏళ్ళు అయింది సహకార సంఘం ఎన్నికలు లేక. త్వరితగతిన సహకార సంఘం ఎన్నికలు పెట్టే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా చేనేత రుణమాఫీ ఏదైతే ఇప్పటివరకు సోదరులు చెప్పారో, చేనేత రుణమాఫీ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అట్లే చేసింది, చేనేత కార్మికులు కూడా అట్లే చేస్తుంది. ఇక వచ్చే రుణమాఫీ తెచ్చుకో, అలా వచ్చే రుణమాఫీ తెచ్చుకో అంటే కట్టేటటువంటి కిస్తీ కూడా కట్టబుద్ధి కాదు. మనందరం కూడా మామూలు మనుషులమే కదా. సరే, ఇంకో దిక్కు ఓటమేమవుతుంది, అది రుణమాఫీ అయిపోతే ఈ కిస్తీ కట్టడం అవసరం లేదు అనేటటువంటి ఆలోచనగా చాలా మంది కట్టకుండా వదిలేస్తారు. మీది తప్పు కాదు, కానీ బ్యాంకు ఏముంది, కంప్యూటర్ లెక్క పెడుతూనే ఉంటది, వడ్డీ మీద వడ్డీ వేస్తూనే ఉంటది. దాంతో మన సిబిల్ స్కోర్ కిందపోతుంది. 14 నెలలు రుణమాఫీని ఆలస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన నేతలందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మీ అందరి దృష్టికి ఒక విషయం తీసుకురావాలి. పదే మా చేనేత కార్మికులందరూ ఈ మాటలు చెప్పారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా చేనేత కార్మికుల ఇంటికి వెళ్ళి పరామర్శించి ఇదే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని. మనం అడగంగా 33 కోట్లు వేసింది, చేయాల్సిందేమో 70 కోట్లు. కాబట్టి ఆ 70 కోట్లు మొత్తం కూడా రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని